మ్యాక్స్వెల్ యుజ్వేంద్ర చాహల్ ఆర్సీబీ పైన రివెంజ్ తీర్చుకుంటే ఏంటి పరిస్థితి? సరే, వీళ్ళిద్దరూ ఆడుతుంటే వాళ్ళేమైనా చూస్తూ ఉంటారా? ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా కావాల్సిన ఎనఫ్ ఫైర్ ఉందన్నమాట. ఫిల్ సాల్ట్ రూపంలో, రజత్ పటిదార్ రూపంలో, మరీ ముఖ్యంగా కింగ్ ఆఫ్ ది జంగల్ విరాట్ కోహ్లీ రూపంలో. సో ఒక ఫెంటాస్టిక్ మ్యాచ్ జరగబోతుంది అనమాట ఈ 2025 ఐపీఎల్లో. ఎందుకంటే ఈ రెండు టీమ్స్లో కూడా సేమ్ ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ 18th మ్యాచ్ నెంబర్ 34. సో ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఈ మ్యాచ్ జరగబోయేది చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో, ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో. సో హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ ఇంతవరకు ఈ 2025 ఐపీఎల్లో విజయం సాధించలేదు. ఇక చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి, డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయాన్ని మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. సో రీసెంట్ మ్యాచెస్ ఒకసారి మనం చూసాము అంటే, ఇప్పుడు ఆర్సీబీ జీటీ మధ్య మ్యాచ్ జరిగింది, ఆ స్కోర్స్ మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్సీబీ డీసీ మధ్య మ్యాచ్ జరిగింది, స్కోర్స్ మీకు కనిపిస్తున్నాయి. సో బేసిక్గా ఈ 170 అరౌండ్ 170 స్కోర్ అన్నది దాటట్లేదు. మామూలుగా అయితే చిన్నస్వామి స్టేడియం అలా కాదు. సో ఇప్పుడు మనం సపరేట్ ఎక్కడో బ్యాటింగ్ పిచ్చెస్ చూసి బ్యాటింగ్ పిచ్ అంటున్నాం, కానీ ఆ బ్యాటింగ్ పిచ్ అన్నిటికీ బాప్ హోతా హై అంటారు కదా. సో ఆ విధంగా ఒక బాప్ అనమాట చిన్నస్వామి. సో అలాంటి చిన్నస్వామి స్టేడియంలో ఎందుకు స్కోర్ ఎక్కువ రావట్లేదు? దానికి రెండు కారణాలు. ఒకటి, ఒక మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ వికెట్ యూజ్ చేయలేదు, సో అది జీటీ మ్యాచ్. ఇంకొక మ్యాచ్లో యూజ్ చేసింది బ్యాటింగ్ వికెటే. అక్కడ ఎందుకు స్కోర్ రాలేదు అని మీకు అనుకోవచ్చు అనమాట. బేసిక్గా ప్లేయర్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారో అనిపిస్తుంది. అంటే చిన్నస్వామి అనగానే అందరికీ తెలుసు బ్యాటింగ్ వికెట్ అని. సో ఏదో చేసేయాలి, దుమ్ము దులిపేయాలన్న ఆలోచనతో వస్తున్నారేమో, అందుకే ఫెయిల్ అవుతున్నారేమో నాకు అనిపిస్తుంది అనమాట. బట్ ఈ రోజు మ్యాచ్లో ఎలాంటి పిచ్ యూస్ చేస్తారు అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాబోతోంది. సో ఓవరాల్గా మనం చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసాము అంటే, సో ట్రెడిషనలీ మనకు తెలిసిన దాని ప్రకారం ఇది హై స్కోరింగ్ వెన్యూ, డౌట్ లేదు. రెండు మ్యాచ్లు చూసి మనం బ్యాటింగ్ వికెట్ కాదు బౌలింగ్ వికెట్ అని ఫిక్స్ కాలేము. ఇక నెక్స్ట్, ఫ్లాట్ సర్వేస్ ఉంటుంది, బౌండరీస్ చాలా షార్ట్గా ఉంటాయి, బ్యాట్స్మెన్స్కి బాగా అనుకూలిస్తుంది. ఇక బౌలింగ్ పరంగా వచ్చి చూసాము అంటే, నైట్ గేమ్స్లో, ఓన్లీ నైట్ గేమ్స్లో అర్లీ స్వింగ్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా ఎక్కువ సేపు కాదు, జస్ట్ ఒక 3 overs లేదా 4 overs, అంతకుమించి మరి పవర్ ప్లే వరకు కూడా ఉండదు. ఇక స్పిన్ బౌలర్స్ విషయానికి వచ్చాము అంటే, వేరియేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ వికెట్స్ తీసుకుంటున్నారు. అది ఎన్ని సంవత్సరాలైనా సరే జరుగుతున్నది అదే అనమాట. ఎంత తోపు బౌలర్ అయినా సరే అక్కడికి వచ్చాక వేరియేషన్స్ చూపించాల్సిందే. అది నాట్ పరిస్థితి. ఇక డ్యూ ఉంటుందా అంటే ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. అండ్ డ్యూ ఉన్నా డ్యూ లేకున్నా ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే చిన్నస్వామిలో చేజింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఏ కెప్టెన్ అయినా అదే డెసిషన్ తీసుకుంటాడు. సో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసి రిస్క్ చేసి ఒక 230 కొడదాం అనుకున్నా కూడా జరగదు అనమాట. ఎందుకంటే ఆ డ్యూ ఒకవేళ వర్కౌట్ అయింది అనుకోండి, ఇంకా డ్యూ వర్కౌట్ అయినా కాకుండా చెప్పా కదా. సో సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకొని ఆడడానికి బౌండరీ షార్ట్గా ఉంటే బ్యాటింగ్ అనుకూలిస్తుంది పిచ్ అనేది. ఇది పరిస్థితి. ఇక టోటల్గా 194 మ్యాచెస్ జరిగితే అందులో 84 టైమ్స్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీము, 108 టైమ్స్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. సో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 170 to 200 రీచ్ అవుతూ ఉంటుంది అనమాట, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. ఇక ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే, 33 మ్యాచెస్లో ఆర్సీబీ 16 మ్యాచెస్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ 17 మ్యాచెస్లో గెలిచింది. ఇక ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు ఆర్సీబీ 9 మ్యాచెస్లో, పంజాబ్ కింగ్స్ 7 మ్యాచెస్లో. సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు ఆర్సీబీ 7 మ్యాచెస్లో, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచెస్లో. ఇది పరిస్థితి. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆడినప్పుడు రెండు టీమ్స్, సో ఆర్సీబీ 7 మ్యాచెస్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ 5 మ్యాచెస్లో గెలిచింది. సో డీటెయిల్డ్గా ఓవరాల్ స్టాట్స్ ఇవన్నమాట. ఇప్పుడు మనం ఈ రెండు టీమ్స్లో ఉన్న వీక్నెస్ ఏంటి, ఏ టీం ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుంది, ఆ ఇంపార్టెంట్ విషయాలకు వద్దాము. సో ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సో నాకైతే ఈ టీంలో పెద్ద ప్రాబ్లం ఏది అంటే, దీనివల్లే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది కనిపించట్లేదు. బట్ ఒక ప్రాబ్లం ఏమంటారు మనకి హైలైట్ అవుతుంది అనమాట. అదేంటి అంటే లియామ్ లివింగ్స్టన్ ఫ్యాక్టర్. సో పరిస్థితి ఎలా ఉందంటే ఆర్సీబీది, మ్యాక్స్వెల్ని బయటికి పంపించి లియామ్ లివింగ్స్టన్ తెచ్చి తగిలించుకున్నట్టుంది. ఎందుకంటే సేమ్ ఏం బ్యాటింగ్ ఆడట్లేదు, టీంలో యూజ్ లేదు. సో వాళ్ళు యూజ్ చేస్తుంది బౌలింగ్ 2-3 ఓవర్లు వేయించడానికి యూజ్ చేసుకుంటున్నారు. ఇది పెద్ద అంటే ఇప్పుడు మీకు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇది పెద్ద కనిపించకపోవచ్చు, మ్యాచెస్ ఆర్సీబీ గెలుస్తుంది కాబట్టి. కానీ రేపు పొద్దున్న ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు, ఫైనల్స్కి వెళ్ళొచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఆ టైంలో ఇలాంటి ఫ్యాక్టర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలా అని చెప్పి ఇప్పుడు ఏమైనా తీసేస్తారా అంటే, తీసేస్తే అతనికి మంచి బ్యాకప్ లేదు. సో దీన్ని భరించాల్సిందే. సో అతని ఫామ్లో కన్నా తెచ్చుకోవాలి, లేకుంటే తిన వీక్నెస్ కవర్ చేస్తూ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇక ఓపెనింగ్ డిపార్ట్మెంట్ నో ప్రాబ్లం, ఇద్దరు సెట్ అయిపోయారు, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. సో మిడిల్ రజత్ పటిదార్ అంటే దేవదత్ పడికల్, ముఖ్యంగా దేవదత్ పడికల్ అనమాట పాజిటివ్ సైన్ ఆర్సీబీకి. చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ 2 seasons ఎలా అయితే ఫెయిల్ అయ్యాడో ఈ సీజన్లో దానికి డెడ్ ఆపోజిట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక బౌలింగ్
ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే భువనేశ్వర్ కుమార్ ఫెంటాస్టిక్ స్టార్ట్స్ ఇస్తున్నాడు, డెత్ ఓవర్స్లో బాగా చేస్తున్నాడు. ఇక జోస్ హ్యాజల్వుడ్ కొన్ని మ్యాచెస్ ఫెయిల్ అవుతున్నాడు, కొన్ని మ్యాచెస్ పాస్ అవుతున్నాడు, చూసుకోవాలి. ఇక స్పిన్ బౌలింగ్ కూడా నో ప్రాబ్లం అనమాట. సో ఈ విధంగా పాజిటివ్ సైన్స్ ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు నెగిటివ్ సైన్స్ ఆర్సీబీ ప్లేయింగ్ 11లో. సో ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదర్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోస్ హ్యాజల్వుడ్, సుయాష్ శర్మ, యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడికల్. సో ఈ రోజు ఈ వీడియో చేస్తున్న టైంకి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ ప్లేయింగ్ 11 అనమాట. ఏమన్నా ఇష్యూస్ ఉండే మనం ఏం చేయలేమన్నమాట, చేంజెస్ ఉంటే డైరెక్ట్గా ఆ రోజు తెలుసుకుందాం. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సో సేమ్ వీక్నెస్ అని చెప్పే కదా, ఇక్కడ కూడా అదే వీక్నెస్. ఏమంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది వీక్నెస్, ఎందుకంటే మ్యాక్స్వెల్ అండ్ అలాగే జాష్ ఇంగ్లీషా, మార్కస్ స్టోనిసా ఎవరైనా సరే. బట్ లాస్ట్ మ్యాచ్లో నాకు ఎందుకో జాష్ ఇంగ్లీష్ ప్లేస్లో మార్కస్ స్టోనిసా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే నేను చెప్తాను చూడండి. సో మార్కస్ స్టోనిస్ ఏమి మ్యాక్స్వెల్ లాగా ఘోరంగా ఫెయిల్ అవ్వడం లేదు. సో మీరు చూశారు అంటే హీస్ ట్రయింగ్ అనమాట. అంటే ఫామ్లో లేకున్నా సరే తను కనీసం 30 రన్స్ 25 రన్స్ కొంచెం క్రీజ్లో ఉండి ట్రై చేస్తున్నాడు. కానీ మ్యాక్స్వెల్ కనీసం ట్రై కూడా చేయట్లేదు, వెళ్ళిపోతున్నాడు త్వరగా. సో కంపేర్ చేసినప్పుడు జాష్ ఇంగ్లీష్ ప్లేస్లో మార్కస్ స్టోనిసే ఉండాల్సిందేమో, అంటే ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే. బట్ ఏమో వాళ్ళ డెసిషన్స్ ఎలా ఉంటే మనకు తెలియదు కదా, అలా తీసుకున్నారు. సో ఇది చెప్పే కదా సేమ్ వీక్నెస్ అనమాట. అక్కడ ఒకటే ఉన్నారు, ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు ముఖ్యంగా ఆ మిడిల్ ఆర్డర్లో, లోయర్ ఆర్డర్లో అదే ప్రాబ్లం ఉంది. ఇక వీళ్ళకి కూడా ఓపెనింగ్ వైజ్ ఇంకా స్ట్రెంత్ పెరిగింది. ప్రప్సిమ్రాన్ సింగ్ అండ్ అలాగే ప్రియాంశ్ ఆర్య ఇద్దరు చాలా దూకుడుగా ఆడుతున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు, నేహల్ వదేరా నో ప్రాబ్లం, అద్భుతంగా ఆడే ప్లేయరు. ఇక ఫినిషింగ్ కూడా బాగుంది వీళ్ళది శశాంక్ సింగ్ రూపంలో. సో బౌలింగ్ అయితే చెప్పాల్సిన పని లేదనమాట. చాహల్ ఫామ్లోకి వచ్చాడు, యుజ్వేంద్ర చాహల్. లాస్ట్ కొన్ని మ్యాచ్ల వరకు వీళ్ళకున్న పెద్ద ప్రాబ్లం చాహల్ ఫామ్లోకి వచ్చాడు అంటే 100 ఏనుగుల బలం వచ్చినట్టే స్పిన్ డిపార్ట్మెంట్లో, అది ప్లస్. ఇక మనం చూసాము అంటే జేవియర్ బ్రాట్లెట్ తీసుకొని వచ్చారు, తనైతే బాగానే బౌలింగ్ చేశాడు నిన్న మ్యాచ్లో. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ బ్రర్ వచ్చే అవకాశం ఉంది, అది ఎందుకు అనేది మీకు ప్లేయర్ బ్యాటిల్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇది పరిస్థితి. సో పంజాబ్ కింగ్స్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఆడుతుంది అనమాట. మీరు చూసారంటే 240 పైన కొట్టినప్పుడు గెలుస్తుంది అనుకుంటే ఓడిపోయింది, ట్రిపుల్ పైన కొట్టినప్పుడు ఓడిపోతుంది అనుకుంటే గెలిచింది. సో చాలా డిఫరెంట్గా ఉంది వీళ్ళ గేమ్ అన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. సో పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఒకసారి మనం చూసాము అంటే ప్రియాంశ్ ఆర్య, ప్రప్సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, జాష్ ఇంగ్లీష్ లేదా మార్కస్ స్టోనిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో జెన్సన్, జేవియర్ బ్రాట్లెట్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ బ్రార్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్ విషయానికి వచ్చేద్దాము. ఫిల్ సాల్ట్ వర్సెస్ హర్షదీప్ సింగ్, 13 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 81. ఫిల్ సాల్ట్ వర్సెస్ మ్యాక్స్వెల్, 14 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 73. కోహ్లీ వర్సెస్ హర్ప్రీత్ బ్రార్, 62 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 112. సో కోహ్లీ అగేన్స్ట్ హర్ప్రీత్ బ్రార్ బ్యాటిల్ చాలా బాగుంటుంది అనమాట. అదే టైంలో సో హర్ప్రీత్ బ్రార్తో పాటుగా ఇంకొక బౌలర్తో ఎవరైనా ప్రెజర్ పెడితే కోహ్లీ వికెట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా హర్ప్రీత్ బ్రార్ని టీంలోకి తీసుకొని వస్తారేమో అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అంటే ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటే మనం ఏం చేయలేమన్నమాట, ఫిట్గా ఉంటేనే వస్తాడు. సో ఈరోజు మ్యాచ్లో నాకు ఎందుకో ఫిల్ సాల్ట్ కష్టమే, ఫెయిల్ అవుతాడేమో అనిపిస్తుంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఒకవేళ కనెక్ట్ అయితే మాత్రం పిచ్చగొట్టుడు కొడతాడు, ఫెయిల్ అవుతాడేమో అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక పడికల్ వర్సెస్ హర్షదీప్ సింగ్, 50 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 151. చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. ఇక ఈరోజు రజత్ పటిదర్ మంచి ఒక ఇన్నింగ్స్, ఒక మంచి డీసెంట్ నాక్ ఆడతాడేమో అనిపిస్తోంది. సో చూద్దాం. అంటే మనం అనుకుంటుంటే ఇక్కడ మనం ప్లేయర్ బ్యాట్ల పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా సరే, ఆ పిచ్ పరంగా చూసుకున్నా రజత్ పటిదర్ ఆడతాడేమో అనిపిస్తోంది. ఇక ప్రప్సిమ్రాన్ సింగ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్, 35 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 159, అరౌండ్ 160. సో వికెట్స్ పడుతున్నాయి కానీ రన్స్ అయితే చేస్తున్నాడు. ఇక ఈరోజు పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ ఆడటం డౌట్ అనిపిస్తోంది ఖచ్చితంగా అనమాట. అంటే ప్రియాంశ్ ఆర్య, ప్రప్సిమ్రాన్ సింగ్ ఇద్దరు ఫెయిల్ అవ్వచ్చు, లేదా ఒకవేళ చూసుకోండి ప్రప్సిమ్రాన్ సింగ్ పక్కన పెట్టండి, ప్రియాంశ్ ఆర్య గిన కనెక్ట్ అయ్యాడు అంటే ఇక మ్యాచ్ వదులుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇది మాత్రం పక్క, ఎందుకంటే ఆ గ్రౌండ్ డైమెన్షన్స్కి ఇది ఆడే రేంజ్ ఆఫ్ షాట్స్కి ఎక్కడా కూడా సంబంధం లేదు. బట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హిట్ అయితే మాత్రం ఏం చేయలేం, ఇది పరిస్థితి. ఇక శ్రేయస్ అయ్యర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్, రన్స్ 44, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 89 ఉంది, ఇది పరిస్థితి. ఇక మ్యాక్స్వెల్ వర్సెస్ జోస్ హ్యాజల్వుడ్, 6 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 75. మ్యాక్స్వెల్ వర్సెస్ కృణాల్ పాండ్యా, 42 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 120. సో ఇదనమాట అగేనెస్ట్ ఆర్సీబీ బౌలర్స్ పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాట్స్మెన్ యొక్క పరిస్థితి. అండ్ ఈరోజు మ్యాచ్లో మ్యాక్స్వెల్ ఆర్ స్టోనిస్, లేదా స్టోనిస్ లేకుంటే జాష్ ఇంగ్లీష్ ఇద్దరిలో ఎవరో ఒకరు అనమాట ఒక డీసెంట్ ఇన్నింగ్స్ ఆడతారేమో అనిపిస్తుంది అనమాట. సో మ్యాక్స్వెల్ ఆడితే మాత్రం విశ్వరూపమే ఉంటుంది, చాలా కాలం అయిపోయిందా చూడక, అది చూపించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో మరి మ్యాచ్ ఎవరికి గెలుస్తారు? సో ఓపెన్ అయ్యి చెప్పేస్తున్నాను చాలా క్లియర్గా, క్లారిటీగా
టాస్ గెలిచిన కెప్టెన్ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. అది ఎవరైనా కానీ, ఎందుకంటే చాలా చాలా థ్రిల్లింగ్గా ఈ మ్యాచ్ జరుగుతుందన్నమాట. అంత ఈజీగా వన్ సైడ్ మ్యాచ్ అవ్వదు. సో టాస్ గెలిచిన కెప్టెన్. సో సరే, మీరు సరే టాస్ గెలిచిన కెప్టెన్ కాకుండా ఒక్క టీంకి ఎవరికైనా ఒక 5%, జస్ట్ 5% అడ్వాంటేజ్ ఇవ్వమంటే మాత్రం నేను ఆర్సీబీకి ఇస్తాను. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ బౌలర్స్ కన్సిస్టెంట్గా రాణించడం. దీన్ని బేస్ చేసుకుని ఇస్తున్నా. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ బౌలర్స్ లాస్ట్ మ్యాచ్లో 1-1-1ని డిఫెండ్ చేసుకున్నారంటే వాళ్ళు అంతకుముందు మ్యాచ్లో ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆర్సీబీ వాళ్ళు కన్సిస్టెంట్గా మ్యాచ్ ఓడిపోయిన మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు, గెలిచిన మ్యాచ్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. సో ఆ కారణంగా ఒక 5% కారణంగా నేను ఆర్సీబీకి ఇస్తున్నా తప్పితే అంతకుమించి ఏమీ లేదు. సో ప్రియాంశార్య కరెక్ట్ అయ్యాడంటే మాత్రం మ్యాచ్ రూపురేఖలు మారిపోతాయి. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.